హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అడ్డ అయిన కడప జిల్లాయే కానీ కడప నియోజకవర్గాన్ని టీడీపీ కంట్రోల్లోకి తీసుకురావడానికి అక్కడ ఒక కీలక నేత కడప ఎమ్మెల్యే అయిన రెడ్డప్ప గారి మాధవి రెడ్డి అని చెప్పి కడప రెడ్డమ్మ చాలా వైల్డ్ ఫైర్గా ఉన్నారు. అసలు మామూలుగా లేరు ఈవిడ గతంలోనే చూశారు. ఒక 20 రోజులు ఒక నెల రోజుల కిందట అనుకుంటా కడపలోని ఒక మీటింగ్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా సవాల్ చేసి మీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు రాడా, జీతాలు తీసుకుంటాడు కదా, రాజకీయ నాయకుడు కాదా, దమ్ము లేదా అనేటట్టు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈవిడ కీలకంగా చూసుకుంటే గతంలో ఇదే కడప నుంచి అంజద్ బాషా అనేటట్టు ఒక మైనారిటీకి చెందిన నేత ఆయన గెలవడం జరిగింది. ఆయనకి మైనారిటీలకు సంబంధించి కూడా కొన్ని కీలక పదవులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అదే కడప నియోజకవర్గాన్ని మెయిన్గా చూసుకుంటే కడప రెడ్డమ్మైన మాధవి రెడ్డి గారు అయితే ఆవిడ ఎమ్మెల్యే కింద గెలవడం జరిగింది. ఆవిడ రూలింగ్ అనేది ఒక మామూలుగా లేదు, ఒక ఫైర్లో ఉంది. అయితే మొన్న కొద్ది రోజుల కిందట కడప మేయర్ అంటే కడప మున్సిపాలిటీకి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంటే మేయర్ పక్కన కూర్చోవడానికి ఎమ్మెల్యేకి ఈవిడకైతే అర్హత ఉంది. ఎందుకంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వలే. అయితే మేయర్ పక్కన కూర్చోవడానికి ఈవిడ కుర్చీ వేయలేదని చెప్పి ఈవిడిని కొంత అవమానించారు అనేటట్టు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. అయితే అప్పటి నుంచి కూడా ఈవిడ చాలా బలంగా నిలబడ్డారు. ఒకటే మాట, కడప నియోజకవర్గాన్ని తన కంట్రోల్లోకి తీసుకురావాలి, టీడీపీలోకి తీసుకురావాలి అనేదే ఆవిడ చాలా ధ్యేయంగా పెట్టుకున్నారు. ఆల్రెడీ కూడా కడప నియోజకవర్గం అనేది టీడీపీలోనే ఉంది. కానీ అక్కడున్న కడప మున్సిపాలిటీ ఏదైతే ఉందో, మున్సిపాలిటీ మేయర్ ఎవరైతే ఉన్నారో, మున్సిపాలిటీలో మెయిన్గా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కీలకంగా చూసుకుంటే టీడీపీ మయం చెయ్యాలి. కడపలో టీడీపీ జెండా అనేది పూర్తిగా 100కి 100% ఎగరవేసే విధంగా కడప రెడ్డమ్మ మాధవి రెడ్డి గారు అయితే చాలా బలంగా పనిచేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఆవిడని అవమానించిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా కడప అంతా కూడా తన కంట్రోల్లోకి రావాలని చెప్పి చాలా బలంగా పన్నాగాలు పన్నుతూ నిన్న తాజాగా చూసుకుంటే కడప మున్సిపాలిటీ నుంచి కీలకంగా చూసుకుంటే 11 మంది వరకు కూడా కార్పొరేటర్లు అయితే టీడీపీలో జాయిన్ అయ్యారు. అంటే అధికారికంగా వైఎస్ఆర్సీపీ నుంచి 10 మంది, ఒక వ్యక్తి అనఫీషియల్గా అనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇప్పటికి 11 మందిని టీడీపీలోకి తీసుకురావడం జరిగింది. ఎవరు? మాధవి రెడ్డి గారు. అండ్ మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే కడప మున్సిపాలిటీలో కీలకంగా చూసుకుంటే 50 మంది పైగా కార్పొరేటర్లు ఉన్నారు. అందులో ఆల్రెడీ 11 మందిని తీసుకొస్తే మిగిలిన ఒక 15 నుంచి 20 మందికి వల వేసుకొచ్చి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా కడప మున్సిపాలిటీ అనేది వైఎస్ఆర్సీపీ ఖాతాలో నుంచి టీడీపీ ఖాతాలోకి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కడప మున్సిపాలిటీకి సంబంధించి మేయర్ విజయబాబు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దాదాపుగా 90% వరకు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఒక పర్టికులర్గా ఒక పట్టు పట్టి వాళ్ళందరినీ కూడా టీడీపీలోకి తీసుకురావడం జరుగుతుంది. అదే కానీ జరిగితే అంటే ఇంకొక 15 నుంచి ఒక 20 మందిని మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి కార్పొరేటర్లే మెయిన్గా టీడీపీలోకి తీసుకొచ్చినట్లయితే కడప మేయర్ కుర్చీ ఏదైతే ఉందో ఖచ్చితంగా కుర్చీలో కూర్చున్న వ్యక్తి విజయబాబు ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే కూడా పదవి దిగిపోయే అవకాశం 100కి 100% కనబడుతుంది. ఆ దిశగానే కీలకంగా చూసుకుంటే కడప నియోజకవర్గాన్ని పర్టికులర్గా కీలకంగా చూసుకుంటే కడప రెడ్డమ్మైన కీలకంగా చూసుకుంటే మాధవి రెడ్డి గారు అయితే చాలా బలంగా పనిచేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు అంత పట్టు ఎందుకనంటే యాక్చువల్గా అది జగన్మోహన్ రెడ్డి గారు అడ్డ. కడప అంటే జగన్మోహన్ రెడ్డి, ఆ జిల్లా మొత్తం కూడా ఆయనదే. కానీ ఆయన పులివెందుల నుంచి పోటీ చేస్తారు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డాని తెలుగుదేశం గడ్డగా చేసుకునే విధంగా, అందులో టీడీపీ జెండా అనేది వన్ సైడ్గా ఎగరేసే విధంగా ఇక్కడ రాజకీయం చేయబోతున్నారు. ఎందుకు అని అంటే గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా ఇంతకంటే దారుణమైన రాజకీయం జరిగింది. ఎందుకు అని అంటే చంద్రబాబుని పూర్తిగా రాజకీయాల నుంచి దూరం చేయడానికి, పూర్తిగా కూడా తన సొంత నియోజకవర్గంలో కూడా తనకి బలం లేకుండా చేయడానికి కుప్పం నియోజకవర్గం ఉన్న మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఆ మున్సిపాలిటీలో చాలా రాజకీయం జరిగింది. ఈవెన్ ఎవరైనా పోటీ చేస్తామని ఎదురుకొచ్చినా కానీ వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళని నామినేషన్ వేయకుండా వ్యవహరించారు. ఫైనల్గా చూసుకుంటే కుప్పం నియోజకవర్గం అనేది 2019 నుంచి 2024 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోకి వెళ్ళిపోయింది.
ఎంతో గ్యాంబ్లింగ్ రాజకీయం చేశారు. అయితే గత 5 ఏళ్లలో కూడా చాలాసార్లు అయితే అసలు కుప్పానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డాలో కడప నియోజకవర్గాన్ని సేమ్ అంతకంటే దారుణమైన విధంగా ఫైనల్గా వైఎస్ఆర్సీపీ పార్టీని కడపలో పూర్తిగా భూస్థాపితం చేయడానికి కడప రెడ్డమైన మాధవిరెడ్డి గారు చాలా బలంగా వ్యవహరిస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈవిడ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అంటే ప్రస్తుతానికి 11 మందిని ఈవిడ తీసుకురావడం జరిగింది. మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇంకొక 15 నుంచి 20 మంది సభ్యులు అయితే తీసుకొచ్చినట్లయితే మాత్రం 100కి 100% వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కడప జిల్లాలో పూర్తిగా పట్టు కోల్పోయిందని మనం బలంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా చూసుకుంటే 2024 ఎన్నికల్లో కీలకంగా చూసుకుంటే కేవలం కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 జిల్లాల్లో మాత్రమే కొంత బలంగా ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా ఈవెన్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే మొత్తం జీరో అయిపోయింది. ఒక్క సీటు కూడా లేదు. ఇక్కడ తిరుపతి నుంచి కీలకంగా చూసుకుంటే శ్రీకాకుళం వరకు కూడా చాలా దారుణంగా ఉంది వైఎస్ఆర్సీపీ పరిస్థితి అనేది మనం బలంగా చెప్పుకోవచ్చు. కేవలం జగన్మోహన్ రెడ్డి అడ్డాలో మాత్రమే కొంతవరకు కూడా పట్టు ఉంది. ఆ పట్టుని పూర్తిగా చంపేయడానికైతే మాధవిరెడ్డి గారు చాలా బలంగా పనిచేస్తున్నారు, టీడీపీ చాలా బలంగా పనిచేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి కడపలో రాజకీయం ఎలా మారుద్ది, కడప రాజకీయం కడప రెడ్డమ్మ ఖచ్చితంగా మారుస్తుందా లేదని చూడాలి. కానీ ఆవిడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గే అవకాశం లేదనేటట్టు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్లు చేసి అసలు రాజకీయంలో ఒక దూసుకుపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి కడపలో ఎటువంటి రాజకీయం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి.